పోయి నీ పోయి అందరు ఇట్లా పట్టుకోండి అందరు ప్లీజ్ అందరు పెట్టుకోండి ఫోటో ఓకే. ఈరోజు దళిత వర్గాలకు సంతోషకరమైన వార్త ఏమిటంటే మందకృష్ణ మాదిగన్న గారు గత 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ గురించి అనేక ఉద్యమాలు చేపట్టి అహర్నిశలు నా ప్రజల కోసం ఈ వర్గీకరణ జరగాలి, ఒక పక్షమే ఈ లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ వర్గీకరణ జరిగితే నా పేద ప్రజలు కూడా బాగుపడతారనే సంకల్పంతో మహత్తరమైన ఉద్యమాన్ని తీసుకొని ముందుకు నడిపిన వ్యక్తి మందకృష్ణ మాదిగన్న. అనేక ఉద్యమాలలో కూడా మేమంతా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే రేపు జరగబోయే 7 తారీఖున లక్ష డబ్బులు 1000 పంతుల నినాదంతో పెట్టిన ప్రోగ్రాంకు పోవడానికి మాదిగలంతా సంసిద్ధమై ఉన్నారు. అంతలో మరి మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మొన్నటి నుంచి అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి వాటిలో ఒక ప్రగాఢమైన తీర్మానం చేయడం జరిగింది. అదేమిటంటే ఈ మాదిగ ఉపకులాలకు 9% రిజర్వేషన్, మాలలకు 5%, మరి ఇతర బుడగ జంగాలకు 1% ప్రకారంగా ఈ యొక్క వర్గీకరణ గురించి తీర్మానం చేసి మరి ఈ ఫైలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెంబడే వెనుక ముందు ఆలోచించకుండా పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మనందరికీ దళిత వర్గానికి హర్షించదగ్గ విషయం. అలాగే మన ప్రియతమ పరిగి నియోజకవర్గ దళిత బంధువు రామ్మోహన్ రెడ్డి అన్న గారు ఆయన కూడా తన వంతు కృషి జరిపి ఈ యొక్క వర్గీకరణకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.